సంకలాలు ఏంటంటే పట్టేసినట్టు ఉంటుంది కొంతమందికి. చాలామంది జాకెట్లు కుడితే ఏంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఆ జాకెట్ వేసుకున్నారంటే ఖచ్చితంగా సంకలాల పట్టేచ్చిద్ది. ఎందుకంటే ఆ కారణం ఎందుకు జరుగుతుందో, సంకలాల ముడతలత్వం ఎందుకు జరుగుతుందో ఈ వీడియోలో అయితే చెప్తానండి పూర్తి వివరాలతో. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు చిన్న చిన్న టిప్స్తో చాలా మంచిగా వివరిస్తాను. కస్టమర్ వచ్చి మనకి బ్లౌజ్ ఇచ్చారంటే ఖచ్చితంగా ఆ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుట్టాలండి. ఆ పర్ఫెక్ట్గా కుట్టినప్పుడే మళ్ళీ వస్తారు మన దగ్గర కస్టమర్స్ కదండి. చాలా బాగా నీట్గా కుదిరితే ఆ కస్టమరే ఇంకొక 10 మందికి, ఇద్దరు వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళందరికీ చెప్పి మనకి ఇంకా బ్లౌజులు వచ్చేలాగా చూస్తారనమాట. మన బిజినెస్ అనేది వర్క్ని బట్టే ఉంటుందండి ఏదైనా సరే. బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదిరిందంటే మనల్ని ఆ కస్టమర్ అనేది ఎన్ని సంవత్సరాలైనా ఇస్తారండి. ఇప్పుడు నేను కుట్టే బ్లౌజ్ వచ్చేసి నాకు 10 సంవత్సరాల నుంచి అయితే ఈ కస్టమర్ అయితే నాకే ఇస్తున్నారండి బ్లౌజులు. ఫస్ట్ అయితే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. లైనింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ అయితే నేను వాష్ చేసేసి శుభ్రంగా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ నడుము లూజ్ తీసుకున్నాను. నడుము లూజ్ వచ్చేసి మనం తీసుకున్నాం కదండి, 33.5 నడుము లూజ్ అయితే వచ్చింది. నేను 8.5 పెట్టుకున్నాను, 4వ భాగం. 8.5 1 ఇంచ్ ఏమో షేప్లు వస్తాయి కదండి బ్యాక్ పార్ట్కి, అవి 1.5 ఏమో ఖర్చు కోసం. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చి పావుదక్కు 14 ఇంచులు పొడవు అయితే వచ్చింది. నేను ఒక 1 ఇంచ్ కలుపుకొని పావుదక్కు 15 ఇంచులు అయితే బ్లౌజ్ పొడవుకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. చూడండి, బ్లౌజ్ నడుము లూజ్ అయితే వచ్చేసింది, హైట్ అయితే వచ్చేసింది. మనకి 2 మెజర్మెంట్లు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ 2 మెజర్మెంట్లు బండ గుర్తులు అనేవి గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా మీకు బ్లౌజ్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు వచ్చేసి నేను చిన్న సైజు బ్లౌజ్, పెద్ద సైజు బ్లౌజ్ అని చెప్తాను. చూడండి ఒకసారి. 20, 21, 22, 30, 29 నుంచి 30 ఇలా ఉంటే ఇవి చిన్న సైజు బ్లౌజులు. 31, 32, 33 ఇలా ఉంటే అవి పెద్ద సైజు బ్లౌజులు. ఎప్పుడైనా మనం ఈ 2 పాయింట్లు గుర్తుపెట్టుకోవాలండి. బాగా బండ గుర్తులు ఏంటంటే ఈ 2 పాయింట్లే. ఈ గుర్తు పెట్టుకున్నామంటే సరిపోద్ది. ఇప్పుడు ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా, 33.5 వచ్చింది నడుము లూజ్. నేను 2.5 ఇంచులు అయితే నెక్ డీప్కి పెట్టుకుంటున్నాను, 3 ఇంచులు అయితే షోల్డర్కి పెట్టుకుంటున్నాను. మొత్తం టోటల్ 5.5 పెట్టుకున్నాను. శంకర్ రౌండ్ వచ్చేసి 6 ఇంచులు పెట్టుకుంటున్నాను. పెద్ద సైజు బ్లౌజులు అన్నిటికీ 6 ఇంచులు పెట్టుకోండి. 30 నుంచి పైకి ఉంటే బ్లౌజులు ఖచ్చితంగా 6 ఇంచులు పెట్టుకోండి. ఇప్పుడు నేను సేమ్ స్కేల్తో గీత కొట్టేసుకుంటున్నాను. చూడండి ఒకసారి. గీత కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఇటు సైడ్ కూడా మనం 6 ఇంచులు క్రాస్ట్గా పెట్టుకొని మళ్ళీ ఒకసారి అడ్డంగా కూడా గీసుకుందాం. మనకి చిన్న సైజు బ్లౌజ్, పెద్ద సైజు బ్లౌజ్ ఈ 2 మెజర్మెంట్లు గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఏంటంటే మనకి నెక్ డీప్ ఉంటుంది కదండి, బ్యాక్ నెక్ డీప్, అది పెట్టుకుంటున్నాను. చూడండి, క్రాస్ట్గా పెట్టుకుంటున్నాను. చూడండి, గోటు వేస్తాను కాబట్టి ఈ బ్లౌజ్కి నేనైతే కొంచెం కూడా తగ్గించలేదు, పెంచలేదు. ఖర్చు కోసం కూడా పెట్టుకోలేదండి. ఎందుకంటే ఈ కస్టమరు వెడల్పు అయిపోతుంది, మెడ తగ్గించమని చెప్పారు. దానికోసం నేను క్రాస్ట్గా ఎంత ఉందో అంత పెట్టుకున్నాను. మనం కుట్టేసరికి ఏంటంటే అటు 1/4 ఇంచు ఇటు 1/4 ఇంచు తగ్గిపోద్ది కాబట్టి నేను తగ్గట్లేదు, సరిపోద్ది ఆవిడకైతే. 3 ఇంచులు అయితే వెడల్పు పెట్టుకున్నాను, పైన 2.5 పెట్టుకున్నాను కాబట్టి కింద 3 ఇంచులు పెట్టుకుంటున్నాను. చూడండి ఒకసారి. స్కేల్తో మళ్ళీ గీత కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు రౌండ్ తీసుకోవాలి. ఒక 1/4 ఇంచుతో రౌండ్ ఇలా తిప్పేసుకోండి. అయిపోయింది. నెక్ డీప్ కూడా అయిపోయింది. మనకి లెంత్ అయిపోయింది, బ్లౌజ్ లెంత్, నడుము లూజ్ అయిపోయింది. ఇప్పుడు సంక రౌండ్ చూడండి, 1/4 ఇంచు పెట్టుకోండి, పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి. 1/4 ఇంచు పెట్టేసుకున్నాక ఇప్పుడు స్కేల్ ఉంది కదండి మన దగ్గర, ఇలాంటి కరువు స్కేల్ ఉంటుంది. దీంతో ఏంటంటే రౌండ్ రాని వాళ్ళు కూడా ఈజీగా రౌండ్ పెట్టేసుకోవచ్చు. మనకి సంకల్లా అనేవి గుంజ అనేవి అస్సలు రావు, నీట్గా ఉంటుంది అనమాట. దీంతో ఇప్పుడు ఏంటంటే మనకి బ్లౌజ్ అనేది నడుము లూజ్ వచ్చేసింది, హైట్ వచ్చేసింది, మెడ డీప్ వచ్చేసింది, సంక రౌండ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఎలా తీసుకోవాలంటే మన సేమ్ 4వ భాగం నడుము బ్లౌజు నడుము లూజు 4వ భాగం 8.5 పెట్టేసుకొని 1/4 ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి 1/4 ఎక్స్ట్రా పెట్టుకొని మళ్ళీ ఖర్చు కోసం 1.5 పెట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకుంటే సరిపోద్ది. నెక్ డీప్ అనేది కిందకు ఉంది కదా కాబట్టి నడుము లూజ్తో పెట్టుకోవచ్చు. అదే నెక్ డీప్ అనేది పైకి ఉంటే మనం చెస్ట్ లూజ్ కూడా తీసుకోవాలి.
చెస్ట్ లూజ్ తీసుకునే వీడియో కూడా పెట్టానండి నేను, బ్లౌజ్ కటింగ్ వీడియో. ఒకసారి అది కూడా చూడండి కావాలంటే. చెస్ట్ లూజ్ అనేది ఎలా తీసుకోవాలో మీకు తెలిసిద్ది. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్ కటింగ్ అనేది ఎంతలో తీసుకోవాలో చాలామంది తెలియదు. హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇప్పుడు వచ్చేసి నేను పూర్తిగా చూపిస్తాను చూడండి ఒకసారి. కస్టమర్ అయితే మనల్ని కట్ వర్క్ పెట్టమన్నారనమాట. కట్ వర్క్ కోసం నేను 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు బ్లౌజు హ్యాండ్ వచ్చేసి లూజ్ అనమాట, పొడవు లెంత్ సేమ్ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుంటే సరిపోద్ది. ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదండి, నేనైతే 7.5 వచ్చింది హైట్ వచ్చేసి. ఇప్పుడు ఇది పెద్ద సైజు కాబట్టి నేను 3.5 అనేది డౌన్ తీసుకుంటున్నాను, హ్యాండ్ డౌన్. అదే చిన్న సైజు బ్లౌజ్ అయితే నేను 3 ఇంచులే తీసుకుంటాను. ఇప్పుడు వచ్చేసి ఇలాగా స్ట్రైట్గా గీతలు గీసుకొని, ఇప్పుడు నడుము లూజ్ 8.5 వచ్చింది కదండి, 8.5 ఇక్కడ పెట్టేసుకుంటున్నాను. సగం 8.5లో సగం 4.5 వచ్చి ఇక్కడ పెట్టుకున్నాను. 1.5 వచ్చి బ్లౌజ్ హ్యాండ్ కరువు షేప్ తిరిగిద్ది కదండి, అక్కడైతే 1.5 పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చి మన దగ్గర కరువు స్కేల్తో 1 ఇంచ్ అక్కడ పెట్టుకొని ఇలాగా కరువు తిప్పుకోండి. ఒకసారి ఇలా తిప్పుకొని మళ్ళీ ఉల్టా పెట్టుకొని మళ్ళీ ఇంకోసారి ఇలా పెట్టుకుంటే బ్లౌజ్ అనేది ముడతలు అనేవి రావన్నమాట మనకి ఎక్కడ. సరే అంత పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు మన ఖర్చు కోసం ఖర్చు అయితే పట్టిద్దండి మనకి, అతుకులు అయితే పడతాయి బ్లౌజ్కి. కుట్టుకునే కాడ ఒక డాట్ పెట్టేసుకోండి. ఇలాగా మనకి ఏంటంటే కుట్టుకునేటప్పుడు గుర్తుంటుంది అనమాట, ఇది సెంటర్లో పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలని. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్రాస్గా వేసుకోవాలి. నేను ఇంకా వేయలేదండి, వేస్తాను చూడండి ఒకసారి. అదిగో ఇలాగనమాట, ఇలా క్రాస్గా పెట్టేసుకొని బ్లౌజు చుట్టూరు మార్కింగ్ చేసేసుకోవాలన్నమాట. బ్లౌజ్కి చుట్టూరు మార్కింగ్ చేసేసుకుంటే బ్యాక్ పార్ట్తో మనకు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా చుట్టూరు మార్కింగ్ పెట్టేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇదేంటంటే చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళ బ్లౌజ్ అనమాట, ఎక్కువ చెస్ట్ ఉన్న వాళ్ళ బ్లౌజ్ కాబట్టి నెక్ అనేది ఫ్రంట్ నెక్ బాగా పైకి ఉంటుందండి, ఒక 5 ఇంచులే ఉంటుంది. మన నార్మల్ బ్లౌజులకి అయితే 6 ఇంచులు 6.5 అలా పెట్టుకుంటాం. ఇది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఫ్రంట్ మెడ అనేది పైకి ఉంటుంది. అలాంటి వాళ్ళకి చిన్నగా ఉంటుంది. చూడండి మెడ ఎంత ఉందో, ఫ్రంట్ మెడ చూడండి చిన్నగా ఉంది చాలా. ఇలా ఒక చెక్కు పెట్టేసుకొని ఇలా గీసేసుకొని, ఇప్పుడు వచ్చేసి 4 హుక్స్ దగ్గరికి ఎప్పుడు పెట్టుకునేలాగే. ఇప్పుడు లెంత్, ఫ్రంట్ లెంత్ చూడండి, ఫ్రంట్ లెంత్ సరిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ లోత్ అనమాట, లోత్ తీసేసుకుంటే ఒక 1/2 ఇంచ్తో ఫ్రంట్ పార్ట్ అనేది ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఉక్సులు పట్టి కాజా పట్టి వచ్చింది కాబట్టి ఈ చివరన నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటాను. షేప్ తిప్పేసుకోండి ఇలా రౌండ్గా. కింద ఏంటంటే ఇలా రౌండ్గా ఉంటే ఏంటంటే బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది అనమాట. మనం వేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఫిట్టింగ్ బాగుంటుంది. మామూలుగా మనం ఎలాగైతే డ్రాయింగ్ గీసుకున్నామో సేమ్ అలాగే కట్ చేసేసుకోండి. లైనింగ్ బ్లౌజ్ అని చెప్పాను కదా, మెయిన్ సారీ క్లాత్ ఉంటుంది కదా, దాని మీద వేసి కూడా కట్ చేసి చూపిస్తాను ఒకసారి ఎలా కట్ చేస్తాను నేను. హ్యాండ్స్కి అయితే అతుకులు పడకుండా ఎలా కట్ చేస్తానో ఒకసారి చూడండి. సారీ క్లాత్ మీద పెట్టి కట్ చేస్తాను, ఆ వీడియో కూడా చూపిస్తాను లాస్ట్లో. ఇప్పుడు వచ్చేసి అయిపోయింది కదండి, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు షేప్ బెల్ట్లు ఉంటాయి కదండి కింద, అవి తీసుకుందాం ఒకసారి. షేప్ బెల్ట్లు చాలా సింపుల్గానే తీసుకోవచ్చండి. 3 ఇంచెస్ పెట్టుకుంటున్నాను ఇటువైపు ఏంటంటే అటువైపు 4 ఇంచ్ తీసుకుని ఇటువైపు 3 ఇంచెస్ తీసుకున్నాం, ఒక 1 ఇంచ్ తగ్గించాను అనమాట. చూడండి అలా క్రాస్గా తీసుకుంటే అయిపోయినట్టే. షేప్లు అనేవి చాలా సింపుల్గానే తీసుకోవచ్చండి. చూసారు కదండి షేప్ బెల్ట్ అయిపోయింది. ఇప్పుడు సారీ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ వేసి కట్ చేసి చూపిస్తాను చూడండి. ఫోల్డింగ్ అనేది ఇటువైపు ఉందన్నమాట, కిందకి క్లాత్ ఫోల్డింగ్ అనేది అటువైపు ఉండి నా వైపుకే మడుతుందండి. చూసారు కదండి. ఇప్పుడు వచ్చేసి
హ్యాండ్స్, మళ్ళీ వచ్చేసి బ్యాక్ పార్ట్, ఇప్పుడేమో ఫ్రంట్ పార్ట్ క్రాస్గా చూడండి. అది బ్లౌజ్కి అయితే ఎక్కడ అతుకులు పడకుండా చూసానండి. షేప్ బెల్ట్కి అతుకులు పడతాయండి, అది కూడా ఒక షేప్ బెల్ట్కి అతుకు పడుతుంది అనమాట. ఇప్పుడు సేమ్ ఇది ఎలాగుందో అలా కట్ చేసేసుకోండి. వీడియో మొత్తం చూసాక లైక్ చేయండి, ఎందుకంటే మీకు వివరంగా చెప్పానని నాకు అర్థమైపోద్ది అనమాట లైక్ చేస్తే. లాస్ట్ వరకు చూస్తున్నారని కూడా అర్థమైద్ది. ఒక లైక్ చేయండి వీడియోకి, నేను ఇంత కష్టపడి తీస్తున్నాను కాబట్టి వీడియో. మనం ఒక 1 ఇంచు, ఒక 1/2 ఇంచు, లేకపోతే క్లాత్ లేకపోతే ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలండి. శారీ క్లాత్ అనేది మనం స్టిచ్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు వెళ్ళినా కానీ సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ అలా పెట్టుకోలేము, ఎందుకంటే ఇటు క్రాస్ బెల్ట్ తీసుకుందామంటే అటు లోతుగా కట్ అయిపోయింది కాబట్టి కొంచెం ఇటు జరుపుకొని తీస్తున్నాను చూడండి. ఇది అనేది ఏంటంటే మన క్రాస్ బెల్ట్కి అతుకులు వేసుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత వీడియో మీకు వివరంగా అర్థమైనట్టే ఉంటే లైక్ చేయండి, లేకపోతే లేదండి. థ్యాంక్స్ అండి చూసినందుకు వీడియో మొత్తం.